నమస్తే అండి. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే అనలిస్ట్ గా వారు ఏం చెప్తారో విని మీ పార్టీల వర్షన్స్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. నేను అన్నట్లండి, ప్రధానంగా ఈరోజు సాగులో లేనటువంటి భూమిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోము, దానికి డబ్బులు వేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పారు. వాస్తవమే, అది నిజంగానే సాగులో లేనటువంటి భూమిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే అసలు రైతుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా అనేది ఈరోజు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక 50 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి రైతు భరోసా చక్కగా అందుతోంది, లేకపోతే ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా అందుతోంది. కానీ దాన్ని సాగు చేసేటువంటి వ్యక్తికి అందుతోందా అనేది ఈరోజు క్వశ్చన్. భూమి ఉన్నటువంటి వ్యక్తికి అందుతోంది, కానీ సాగు చేసేటువంటి వ్యక్తికి అందుతోందా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూస్తారు మీరు దీన్ని? విజయ్ గారు, మీకు పెద్దలు దిలీప్ కుమార్ గారికి, మిత్రుడు మనకు యువ మిత్రుడు సానత్ సతీష్ గారికి, గరిపల్లి సతీష్ గారికి, అట్లాగే రామచంద్రయ్య గారికి, మన 4 Sides టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా పెద్ద ప్రశ్న వేశారు విజయ్ గారు. ఇది మేము వెనకట దిలీప్ గారు మేమందరం భూమి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాటం వల్ల దున్నేవాడి భూమి అనే దగ్గరికి పోయినాం. మనం అసాధ్యం కాదు, కష్టం. ఎందుకంటే రైతు ఎవరు, భూస్వామి ఎవరు అని తేల్చే పని మనతో కాదు కూడా. అంటే ప్రస్తుత సమాజంలో కాదంటున్నారా? చెప్తాను. రైతు ఎవరు అంటే చాలా చాలా పెద్ద ప్రశ్న. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా అనుభవం దిలీప్ గారు తెలుసు, అనుభవంతో చెప్తున్నా. సాధ్యం రైతు భూస్వామి ఏం చేయడం సాధ్యం కాదు. ఎవరు 2 ఎకరాలు ఉన్నవాడు కౌలుకి ఇచ్చుకొని మన హైదరాబాద్ వచ్చి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ ఎవరికో కౌలుకి ఇచ్చిండు. మరి రైతు అందామా లేకుంటే ఆయన ఏమన్నా, ఇట్లా 100 ప్రశ్నలు వస్తాయి. అందుకని మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం అభినందించేది ఏంటంటే, మంచి చెడ్డో ఢేర్ హై మగర్ అంధేర్ నాకే సామెత మన హిందీలో, తెలంగాణలో బాగా వాడతారు. ఆలస్యం అయింది కానీ చీకటి కాదన్న 4 పథకాలు. 4 పథకాల్లో 2 పాతవే, 2 కొత్తవి. చెప్పాలంటే రేషన్ కార్డులు కొత్తవి ఇస్తున్నారు, కానీ పథకం పాతే కదా, కొత్తవి చాలా సంతోషం. 10 ఏళ్ళు ఇవ్వలేదు, కొత్తవి ఇస్తున్నారు. అట్లాగే రైతు కూలీలకు కానీ, రైతులకు కానీ, మనకు ఎవరైతే భూమి లేని నిరుపేదలకు కానీ 6,000 ఇస్తామన్నారు, అది కొత్త పథకమే. రైతు బంధు రైతు భరోసా పేరు మార్చారు, 15 అన్నారు, వచ్చింది. సరే పంచ పండుగలు ఎంతమంది మంచం కూడా వల్ల అది వచ్చినా కూడా ఆహ్వానించదగ్గది, ఇప్పటికైనా ఇస్తున్నారు కనుక. ఇక మిగతా ఈ 4 పథకాలలో చూసుకుంటే ఇండ్ల సంగతి, ఇందిరమ్మ ఇండ్ల సంగతి, ఇంటది కూడా పథకం పాతదే కానీ కొత్తగా ఎంపిక చేస్తున్నారు, మంచిది అంటున్నారు కాదు. అట్లా ఈ 4 పథకాలు ఇవాళ నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా చేయడం చాలా మంచిది, ఆహ్వానించదగ్గది. ప్రజలకు మేలు జరిగితే ఎవరిది అంటారు? మీరు అన్న రైతు భరోసా దగ్గరికి వస్తాను. రైతు భరోసాలో ఇప్పటిదాకా జరుగుతున్నది, సతీష్ అయినా నేను ఎవరైనా సరే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనర్హులకు దక్కువ ఏ పథకాలైనా అనేవాళ్ళకి కనుక రైతు బంధులో చాలా తగ్గింది. ఏంటంటే అమ్ముకున్న భూములకు భూస్వాములకే డబ్బులు వచ్చినాయి. నెంబర్ 1 అంటే ఎప్పుడు అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేస్తే కూడా కొనుక్కొని ఎవరో ఉంటే వాళ్ళకి రాలేదు, ఎవరైతే అమ్ముకుంటూ పాత పట్టేదాలకి వచ్చినాయి. నెంబర్ 1. రెండోది లేఅవుట్లు తీసుకొని పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టిన వాటికి వచ్చినాయి. పెట్రోల్ బంక్ చూస్తున్నాం కదా, వాళ్ళ విచిత్రాలు బయటపడుతున్నాయి. పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్న వాటికి కూడా ఇవాళ రైతు బంధు అందింది స్పష్టంగా. అది 2 లక్షల ఎకరాలు, ఇంకొందరం 3 లక్షల ఎకరాలు అంటున్నారు. 2-3 లక్షల ఎకరాలకి అయితే ఇటువంటి అందినాయి. అది ఎట్లాగో నాలా కింద నాలా కన్వర్షన్ అంటే వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసిన భూములకు నేను 4 రకాల గుట్టలు, రాళ్ళు వాటికి కూడా అందినాయి. హైవేలకు గవర్నమెంట్ సేకరించిన భూములకు కూడా అందినాయి. ఇంకేమి తప్పులేదు, ఇవన్నీ జరిగినాయి, నిజమే. ఇలా కొత్తగా ఏం చెప్పేది కానీ ఇవన్నీ అనర్హులకు అందినట్టే కదా. ఇవి రద్దు కావాలి, సరైనది కావాలి, అప్పుడు అంటున్నా, ఇప్పుడు అంటున్నా. కానీ ఆ పేరు మీద అర్హులు నష్టపోతే ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే అది దుర్మార్గం జరిగింది. అది అప్పుడు ఏం చేసినట్టే కేసీఆర్ గారు, ఏవైనా సరే మంచో చెడ్డో దీన్ని విభజన మొదలు పెడితే కంట్రోల్ ఉంటే, రేషన్ ఉంటే కంట్రోల్ ఉంటే లోపాలు జరుగుతాయని అందరికీ అన్నాడు. అందరికీ అనడం వల్ల 2-3 లక్షల ఎకరాలకు అనర్హులకు అంటే అసలు అది సంబంధం లేని వాళ్ళకి అందినాయి. ఇది కరెక్ట్ గా దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉన్నది, ఇప్పుడు చేయాల్సింది చేస్తున్నారు కరెక్ట్. ఈ పేరు మీద డ్రోన్ సర్వేలని రకరకాలు చేస్తే తెలంగాణలో భూమి రకం చాలా గమ్మత్తుగా ఉంటది విజయ్ కాదు. ఒకటేమో తరి భూములు, 2 కుష్కి భూములు, 3వది బాగాయితీ భూములు అంటాం. బాగాయితీ భూములు అంటే అవి కొంచెం మనకు తోటలు అంటే నీటి పారుదల సౌకర్యం సొంతంగా ఏర్పాటు చేసుకున్న భూములు. ఈ రకం తెలంగాణలో మెట్ట పంటలన్నీ కూడా 8 పంటలు కొన్ని ఉన్నాయి, కంది ఉన్నది, పత్తి ఉన్నది, ప్రత్తి అయిపోయింది. వాళ్ళు డ్రోన్ సర్వే చేసిండ్రు, ఆ పత్తి మొత్తం తీసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఖాళీ ఉంది, రేపు జూన్ లో మళ్ళీ విత్తనం వేస్తారు. ఈ 3 నెలల ఖాళీ ఉంటే దాన్ని ఏం చేస్తారు అందుకని ఇది ఒకటి. మీరు ఇంకోటి రైతు కానివాడు అంటున్నారు. నేను చెప్పాను ఉదాహరణ,
2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నవాడు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీనాలు చేసుకొని అక్కడ కౌలుకి ఇచ్చి వచ్చిండు. అదే భూస్వామి కౌలు తీసుకుని ఉన్నాడు. మరి కౌలుదారికి అంటే భూస్వామికి అంతేమో అక్కడ అంటే భూస్వామిని దీన్ని వేరు చేయలేము. కేసీఆర్ గారు ఒక మాట అన్న దాన్ని గుర్తు చేస్తాను నేను. ఒకవేళ నిజంగానే కౌలుదారు అంటే గతంలో చాలా చట్టాలు ఉండి కౌలు అంటే భయపడే పరిస్థితి మన భూమి యజమానులకు వచ్చింది. గతం కౌలుదారు చట్టం కానీ మన 38 కానీ ఇవన్నీ ఏమైనా అంటే భూములు పోయినాయి. ఇప్పుడు భూస్వాములు లేరు. ఆల్మోస్ట్ 50 ఎకరాలు దాటిన వాళ్ళు ఎవరు లేరు. ఉంటే కూడా వాళ్ళు పంచుకున్నారు. అంటే ఒక మాట సార్ ముగిస్తాను. ఏమంటున్నాను అంటే ఇవాళ రెంట్కున్న వాడు 4 ఇళ్లకు రెంట్ ఇస్తే ఆ రెంట్కున్న వాడి పేరు రాస్తారా? అదెంత అవాస్తవము. ఇక్కడ కూడా 10 ఎకరాలు ఉన్నవాడు వలస పోవచ్చు, 2 ఎకరాలు ఇంకా 4 ఎకరాలు మన కవులు తీసుకొని చేస్తుండొచ్చు. కనుక దీన్ని విభజించడం కష్టం. రైతు దున్నే వాడికే భూమి అనే పద్ధతి వచ్చి రేపు ఎవరు దున్నుకుంటారంటే 100కి 90 మంది రైతులు అక్కడ దున్నలేరు. చాలా పెద్దవాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు వేరే 4 కలుపుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తన సొంత భూమిని ఇంకోరికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న ఏదైతే విభజన చేస్తున్నారో నిజమైన పంట భూములకే ఇచ్చే పద్ధతిలో లోపాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మీరు రాత్రి అన్నారు కానీ రాత్రి వాళ్ళే పైసలు వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎకరానికి కూడా ఇంతవరకు వాళ్ళే. అది కూడా వాస్తవం అర్థం. కానీ ఇప్పుడు అదిగో పులంటితో ఒక సంబరం సపోర్ట్ కొడదామంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారులేండి. 26వ తారీఖులో వేస్తామని చెప్పి నేను హడావిడిగా ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ సరే క్షేత్రస్థాయిలో ఎంతవరకు జరిగింది అనేది ఆ మాట చెప్పిస్తాను. ఇప్పుడు కుబేర్ యాప్ అనేది బ్యాంకుల సెలవుతో సంబంధం లేదని వాళ్ళు ఏటీఎం పోయి డబ్బులు తీసుకొస్తే బ్యాంక్ పనిచేస్తుందా? అది అన్నాడు చేయదు కదా. మనకి పైసలు వస్తలేవా? ఇదే అంతే. కుబేర్ యాప్ ద్వారా అందరికి రాష్ట్రంలో ఉన్న అందరికి టపాటా పైసలు పడాల్సిందే. అదే గతంలో కూడా అది ఒకేసారి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా 15 రోజులు పట్టిస్తుండ్రు. అట్లా వేయడానికి ఆదివారం అడ్డంకి కాదు అంటున్నాను. డబ్బులు ఉంటే అది సాధ్యమవుతుందని నేను అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు.